ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం పాఠశాల వ్యవస్థని భ్రష్టు పట్టించింది అని నెల్లూరు జిల్లా ఒక ఏదైతే గవర్నమెంట్ స్కూలు హెచ్ఎం ఉన్నారో రాజీనామా చేశారు, ఎంఈఓకి తెలిపారు. సో అంతా రాజీనామా చేసి వెళ్ళాల్సిన పని ఏందంటారు? ఇప్పుడు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గారు అండి ఆయన పేరు మధుసూదన్ రావు గారు. మధుసూదన్ రావు ఇప్పుడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక విషయం చెప్తా సార్. ఇప్పుడు వ్యవస్థలో ఒక పెను మార్పు సంతరించుకుంది జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో. ఎవడు ఒప్పుకోకపోయినా నేను కట్టుబడే ఉన్నా. ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు ఆయన. ఒప్పుకోకపోతే మన కర్మ, మనకన్నా దౌర్భాగ్యం ఎవరు ఉండరు. సో అట్లాంటిది ఒక మాస్టర్ గారు వాళ్ళే కదా సార్ ఆస్వాదించేది. మన ఇవాళ ఈరోజు ఈ స్థాయికి మనం ఎదిగామంటే గౌరవ ఉపాధ్యాయులు మనకు పెట్టిన భిక్ష. అవును, నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను. నేను చిన్నప్పుడు సరిగ్గా గౌరవించలేదు, కానీ నేను 2 లెంపలు వేసుకొని మరీ చెప్తున్నాను, మీరు చేసిన పనికే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్తా. సో అలాంటి మాస్టర్ గారికి ఖచ్చితంగా ఒక మనస్తాపం చెందే అంత సర్కమ్స్టాన్సెస్ డ్రైవ్ అవుతున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి నిన్న చూడండి 10th క్లాస్ పిల్లలు కళ్ళ ముందు 66,000 మంది అప్లై చేస్తే 11,000 మంది పాస్ అయ్యారు రీవాల్యుయేషన్ పెట్టినప్పుడు. 11,000 66,000 చిన్న విషయం కాదు కదా అది. సో అలాంటి వాటికి బాధ్యత ఎవరితో ఉంటుంది? మాస్టర్ గారులదే కదా. ఇప్పుడు ఎప్పుడో మహానుభావుడు మనం ఈయన లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఒక రైలు యాక్సిడెంట్కి ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశాడు. అలాంటి దేశంలో ఇలాంటి మాస్టర్ గారు ఖచ్చితంగా మనస్తాపం గురయ్యారంటే నేనేమి ఆశ్చర్యపడను. ఓకే, ఇప్పుడు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించే ప్రతి వ్యక్తికి వాళ్ళకి కొన్ని గౌరవప్రదమైన ఆత్మాభిమానం ఉంటుంది. గౌరవప్రదమైన ఆత్మాభిమానం వాళ్ళు ఆత్మాభిమానం చంపుకొని పనిచేయలేరు. ఇప్పుడు కళ్ళ ముందు గత సంవత్సరం నేను ఇంత బాగా చెప్పాను పిల్లలకి, ఇంత చక్కని రిజల్ట్స్ వచ్చాయి. ఈ కళ్ళ ముందు ఈ రిజల్ట్స్ ఎలా అయ్యి నేను ఆ విధంగా చెప్పలేకపోతున్నాను, పైపచ్చి వాడికి ఆ ఫ్రిక్షన్లో నలిగిపోతున్నాడు అన్నది ఒక మాస్టర్ గారు చూసినప్పుడు ఆయన చెలించిపోవడం సర్వసాధారణం. సో చెలించిపోయిన హెడ్ మాస్టర్ గారు ఖచ్చితంగా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుని రాజీనామా చేశాడు. అంటే గవర్నమెంట్ జాబ్ని ఎవరైనా కాదనుకోరు కదా సార్. సో అతను అది నాకు ఈ గవర్నమెంట్ జాబ్ కూడా వద్దు అని అంత బలమైన కారణం తీసుకోవడానికి అసలు ఏంటంటారు? ఆత్మాభిమానం అండి. ఇప్పుడు ఎవరు ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టలేరు కదా. కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నప్పుడు బాధ్యత వహించవలసిన దగ్గర బాధ్యత రాహిత్యంగా ఉన్నప్పుడు బాధ్యత వహించడం అన్నది ఒక గొప్ప విషయం అంటాను నేను. అంటే పాఠశాలలో ఏమైనా ప్రాబ్లం వల్ల అంటారా, లేకపోతే అది అవ్వదండి. పాఠశాలలో ప్రాబ్లం ఫ్రిక్షన్లకి అది అంత స్థాయిలో ఇదేవరు. అక్కడ జరుగుతున్నవి విద్యా వ్యవస్థలో పెనుమార్పులు సంతరించుకున్న దగ్గర అది జస్టిఫై అవ్వకుండా ముందుకెళ్తుంది అనుకోండి. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ కదా విద్యాసంస్థ నడిపిస్తుంది, మరి ఆయనకి తెలియాలి ఇలాంటివి జరిగాయి అనుకోండి. ఆల్రెడీ మన ట్రాన్స్ఫర్స్ విషయంలోనే ఎంత పెద్ద పెంట అయిందో చూసాం కదా. వాళ్ళు డిఓ ఆఫీసులో నిరసనలు తయారు చేసుకుంటూ ఉన్నారు. లాస్ట్కి ఇటు తిప్పి లాస్ట్కి వాళ్ళ పద్ధతిలోనే ఒప్పుకున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎక్కడో దగ్గర ఏదో ఒక డిసెంట్ తెలియజేయడానికి ప్రతి ఒక్కళ్ళు మొదలవుతుంది. ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఈ విద్యా వ్యవస్థని ఐటీ శాఖని రెండు మేనేజ్ చేయలేకపోతున్నారంటారా నారా లోకేష్ గారు? ఎందుకు మేనేజ్ చేయలేరు? అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు కదా. విద్యాశాఖ మంత్రి అయ్యిండు కూడా హోంమంత్రిని కలిసి వచ్చాడంటేనే ఆయన ఎంత మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఓకే, చేత ఆ రెండు మేనేజ్ చేయలేరు అన్నది కాదు. ఈ ఐటీ పర్ఫార్మెన్స్ అన్నది వాళ్ళ నాన్నగారికి ఐటీ అర్జుడు అంటారు కదా ఆయన్ని. అవును. అంచేత ఇప్పుడు ఆయన అడుగుజాడలో నడిచిన వాళ్ళ అబ్బాయి గారు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అలా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే టైంకి ఆయన టెన్యూర్కి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చి ఎంత మొబిలైజేషన్ జరిగిందో చూడొచ్చు. ఓకే, 14-19 స్టాటిస్టిక్స్ ఉన్నాయి. 14-19లో ఐటీ రంగంలో అన్ని ఉత్పత్తులు వచ్చాయి. ఎంత వచ్చిందో పెట్టుబడులు చూసాం. 19 నుంచి 24 దాకా ఎంత పురోగతిని సంతరించుకుందో కొట్టొచ్చినట్టు కనబడ్డాయి. ఆడిపోసుకోవడం సులువే. ఆడిపోసుకోవడం దానికన్నా జరిగిన వాస్తవం ఏంటన్నది చెప్పినప్పుడు 14-19, 19-24తో పాటు 24-29 స్టాటిస్టిక్స్ కూడా బయటకు వస్తాయి. అప్పుడు పాలు ఏంటో నీళ్ళు ఏంటో అప్పుడు ఖచ్చితంగా చర్చించవచ్చు. అంతవరకు మీరు అంటున్నట్టు ఐటీ శాఖ విద్యాశాఖ నిర్వర్తించగలుగుతున్నారా లేదా అంటే నిర్వర్తించగలుగుతున్నారని చెప్పాలి. ఓకే, వాళ్ళ క్యాబినెట్లోనే మంత్రి నారాయణ గారు ఉన్నారు, ఏదైతే నారాయణ విద్యాసంస్థల చైర్మన్. సో అతనికి కాకుండా నారా లోకేష్కి ఎందుకు ఇచ్చారంటారు? విద్యాసంస్థల మీద అతనికి పట్టు ఉండేది కదా. ఎవరైనా దొంగడికి చేతి తాళాలు ఇస్తే ఏమవుద్ది? ఓకే, అలాగే ఇది కూడా. ఆ విషయంలో చంద్రబాబు గారిని మెచ్చుకోవాలి. విద్యాశాఖ ఆయన చేతిలో పెడితే మాత్రం ఇంక మనం ఎవడో ఆలోచించక్కర్లే. జస్ట్ లైక్ రామోజీరావు లాగే ఏ కమ్యూనిస్ట్ బికమ్స్ క్యాపిటలిస్ట్, అలాగే ఎడ్యుకేషనలిస్ట్ బికమ్స్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే భరత్ అనే నేను సినిమా
కానీ ఆయన మినిస్ట్రీ ఇచ్చి మంచి హోదా ఇచ్చారు కదా నారాయణ అన్ని తర్వాత విషయం సార్. మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే అని చెప్తే నేను ఆ భరత్ అనే సినిమాలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏడ్ చేసాడు అన్నీ ఆయనవే సార్ అని చెప్పే పరిస్థితి వస్తుంది. అంచేత అలాంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఆయన అపార అనుభవాన్ని రంగరించి ఎవరికి ఏటి ఇవ్వాలో అది ఇస్తారు అంతే. విద్యార్థుల కోసం కావాలనే నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థను తీసుకున్న అనుకుంటా. కుర్రాడే కదా సార్ ఆయన కూడా. ఆ యంగ్ అండ్ డైనమిక్ స్కిల్స్ ఎడ్యుకేషన్ మీద ఆయనకున్న స్టాన్ఫోర్డ్లో చదివి వచ్చాడు కదా ఆయన. సో ఆ స్టాండర్డ్స్ ఏ విధంగా ఆయన దగ్గర మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చూసాం బైజూస్ ప్రోడక్ట్స్తో ట్యాప్లు అవి ఇచ్చి ఏ స్థాయికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు మనం ఈ స్థాయి చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థని దగ్గరుండి పర్యవేక్షించారండి అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. ఆదిమూలపు సురేష్ చేతిలో పెట్టినా సరే అది వీడితే ఉపయోగం లేదని చెప్పి ఆయనే పర్యవేక్షించుకొని ఏం చేయాలో అది చేసుకుని వచ్చాడు. ఎందుకు ఆయన వల్ల కాలేదంటారా? ఎవరి వల్ల? సురేష్ గారి వల్ల. ఆయనకేంటి తెలియదు కదా. బ్యూరోక్రాట్స్ బికమ్స్ ఎడ్యుకేషనల్ మినిస్టర్లు అయితే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రికి దాని మీద పూర్తి అవగాహన ఉందండి. వాట్ హీ హ్యాస్ టు అన్న దగ్గర ఎగ్జిక్యూట్ చేసి చూపించగలిగాడు ఆయన. పిల్లలకి ఏం చేస్తే భవిష్యత్తులో ఎలా ఉంటారు అనేది. ఓకే, దగ్గరుండి మరి ఇంత చేసిన జగన్ ఎందుకు ఇలా చేశారంటారు ప్రజలు? మొన్న ఎగ్జామ్స్ చాలా బాగా రాశారు పిల్లలందరూ. కానీ రీవాల్యుయేషన్లో 11,000 మంది పాస్ అయ్యారు. అలా ముందు రిజల్ట్స్ అన్ని చూస్తే పోయి మీరందరూ పరీక్షలు ఫెయిల్ అయ్యారనలో 11,000 మంది పాస్ అయ్యి మంచి మెరిటోరియస్ మార్కులు వచ్చాయి చాలామందికి. అదేంటి అలాగంటే అలాగే ఇది కూడా. నేను అందుకే కదా ఎలక్షన్ కమిషన్ దాసర తప్పులు దండాలతో సరైన దండం పెట్టుకొని చెప్పుకుంది కదా. సారీ చెప్పింది తెలుసా మీకు గౌరవ సుప్రీంకోర్టుకి. ఇక్కడ రజిత్ కుమార్ లాస్ట్ టైం గ్యాప్ కొన్నాడా 24,70,000 ఓట్లు ఎత్తేసి సారీ అన్నాడు. జరుగుబాటు వాళ్ళు నవ్వురు ఏం చేయలేరని పొగరు. అసలు ఎందుకు సారీ చెప్పిందంటారు ఎలక్షన్ కమిషన్? తప్పులు ఏం తప్పులు చేసి? ఓటర్ లిస్టులో తేడాలు, ఓట్ల పరిగణలో తేడాలు. ఓకే, రాష్ట్రం ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎంత ఎఫెక్ట్ అయ్యో ముగ్గురు గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. అంటే ఇప్పుడు ఈవినింగ్ గ్యాంబ్లింగ్ జరిగిందంటారా ఏపీలో ఒరిస్సాలో? మీరు చెప్పడం ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు ఈ అపోజిషన్ పార్టీలు రాహుల్ గాంధీ ఇలాంటి మొహం చెంబు నీళ్ళు చల్లుకొని ఎలక్షన్ ఆఫీస్ ముందు కూర్చుని ఎలక్షన్ కమిషన్ ముందు రోజు నిరాహార దీక్షలు చేస్తే రీకాల్ సిస్టమ్ ఉంటుందా ఏ కాల్ సిస్టమ్ ఉంటుందో తెలుస్తుంది చెప్తారు. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే రజిత్ కుమార్ని 25,70,000 ఓట్లు ఎత్తేసినప్పుడు సారీ చెప్తే వదిలేశారో కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళతో ఏం కాదని ధీమాలకి ఎప్పటి నుంచి వచ్చింది. ఓకే, అది కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత సారీ చెప్తే అయిపోయింది. ఇప్పుడు కూడా అంతే గౌరవ సుప్రీంకోర్టుకి సారీ చెప్పారు. సారీ చెప్తే ఎక్స్క్యూజ్ చేస్తారా? ఏం చేయగలరు? ఏం చేయగలవు నువ్వు? నేనైతే ఏం చేయలేను. నోరు పడిపోయినా మీరు అడుగుతుంటారు ప్రశ్నలు. మీరేటి చేస్తారు నన్ను రెచ్చగొట్టడం కాదు. కాంగ్రెస్ పార్టీ లేదే జాతీయ స్థాయిలో స్ట్రాంగెస్ట్ పార్టీ అగెనిస్ట్ బీజేపీ. వాళ్ళు చేయాలి పని, చేయట్లే. ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేసినట్టే నీకేటి సంబంధం అని అడుగుతారు. నా ఓటు సక్రమంగా పడిందా లేదా? అలా సినిమాలో హీరో తమిళ హీరో విజయ్ ఆ సినిమా ఏదో ఉంటుంది చూడండి, అలాంటి ప్రాబ్లం ఏమైనా నీకు వచ్చిందా అని అడుగుతారు. లేదు నేను ఓటు వేసాను అంటే ప్రభుత్వం వాళ్ళకి నచ్చింది వచ్చింది. నీ ఒక్క ఓటుతో వెళ్ళదు కదా ప్రభుత్వం. నీ నియోజకవర్గంలో ఒక్క ఓటు ఏం డిసైడ్ చేయలే కదా. అంచేత యాజ్ ఏ కామన్ మ్యాన్గా అడిగే హక్కు లేదంటారా? ఎవరిని అడుగుతారు? సుప్రీంకోర్టుని. సుప్రీంకోర్టుకి కామన్ పీపుల్ అప్రోచ్ అయిన తర్వాత ఈ పరిణామం సంతరించుకుంది. ఓకే, బాధ్యత వహిస్తూ చింతా రాజశేఖర్ గారు అని నా మిత్రుడు ఉన్నాడు. ఆయన చేసిన పోరాటం నాకు తెలుసు. ఓకే, ఖచ్చితంగా ఈ హాజ్ రీచ్డ్. ఎలక్షన్ కమిషన్తో ఈ ఎలక్షన్ తప్పు జరిగింది అని ఒప్పించడమే పెద్ద వింత. అది సామాన్య మానవుడికి ఉన్న చిన్న కెపాసిటీ. అదే రూలింగ్ పార్టీలు అపోజిషన్ పార్టీలు తలుచుకుంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి జరిగిన డ్యామేజ్లు జాతీయ పార్టీలు అలాగే ప్రతి రాష్ట్రంలోనూ ఓడిపోయిన పార్టీలు సంఘటిత పోరాటం ఎలక్షన్ కమిషన్ మీద పిలుపునిస్తే ఒక అవుట్కమ్ ఉంటుంది. అదేది లేకుండా సామాన్య మానవుడు అంటే మా చంద్ర రాజశేఖర్ చేసిన పోరాటమే ఎగ్జాంపుల్. ఒక స్వచ్ఛంద సంస్థ ఎలక్షన్లో డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళు సాధించిన విజయం కింద ఇలాంటి కలెక్టివ్ పీపుల్ చేసిన గొప్ప దీని కింద అభివర్ణించాలి అంతే. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం చేయలేదంటారా? ఏం చేయలేదంటే ఈ తప్పుని ఐడెంటిఫై చేసి ఇది మీరు తప్పు చేశారు అని చెప్పింది. వాళ్ళు క్షమాపణలు అడిగారు. క్షమాపణ కాన్సిక్వెన్సెస్ నెక్స్ట్ గౌరవ సుప్రీంకోర్టు ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి. ఓకే, మీకు ఇక్కడ పెద్ద సెట్ బ్యాక్ ఏంటంటే ఇండిపెండెంట్ బాడీస్ అని ఉన్నాయి. ఉదాహరణకి ఎలక్షన్ కమిషన్ ఇది ఇండిపెండెంట్ బాడీ, అలాగే గౌరవ సుప్రీంకోర్టు ఇది ఇండిపెండెంట్ బాడీ, అలాగే కాన్స్టిట్యూషన్ అండ్ చట్టాలు చేసే పార్లమెంటరీ సెషన్స్ 2 ఉన్నాయి కదా, ఏది ఎగువ సభ దిగువ సభ, అవి కూడా ఇండిపెండెంట్ బాడీ. దాంట్లో అలాంటి వాటిలో ఇంటర్వ్యూన్ అవ్వవు. అలాంటి నిస్సాయ స్థితిలో ఏ విధంగా ఉంటుందో రాబోయే రోజులు చూడాలి అంతే. దీన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఎలక్షన్స్కి కొంచెం మంచిగా ప్లాన్ చేసుకునే మొదటిదానికి దిక్కులేట కడదానికి కళ్యాణం ఉన్నట్టు. ఇప్పుడు జరిగిన దానికి ఏడు చేస్తారా బాబు? అలాంటి తెలంగాణలో 24,70,000 ఓట్లు ఎత్తేసిన రజిత్ కుమార్ ఏడు చేశారా బాబు? ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ ఏడు చేశారా బాబు అంటే నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకుందాం అంటే ఏడు చెప్పాలి. మా ఎవరు చింతమనేని రమేష్ ఉండేవారు ఇక్కడ. ఓకే,
ప్రతి ఎలక్షన్లో డిస్క్వాలిఫికేషనే. ప్రతి ఎలక్షన్ ఏది ద్వంద్వ పౌరసత్వం ఏడు చేయాలని. నెక్స్ట్ ఎలక్షన్ నిలబడ్డాడు, నెక్స్ట్ ఎలక్షన్ కూడా గెలిచాడు. మళ్ళీ అదే కేసు, అదే సావు, కోర్టు చెప్పదు. గద్వాలు డీకే అరుణమ్మ, ఆవిడ ఏకంగా రేపు ఎలక్షన్ అవుతుంది, ఎలక్షన్ డేటు ఇవాళ డిక్లేర్ చేసింది గౌరవ సుప్రీంకోర్టు, ఈ అమ్మాయే గెలిచిందని. ఏడు చేయాలి. పాతోడి దగ్గర ఉన్న జీతబత్యాలన్నీ పీక్కొచ్చి ఈవిడికి ఇచ్చారు అంతే. కానీ 5 ఏళ్ళ పదవి, 5 ఏళ్ళ పవర్ ఆడు ఎంజాయ్ చేశాడు. అలాగే ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.